ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కాదు, భూమి ఎక్కడుంటే అక్కడంతా భూమిని అమ్మడం, అమ్మించగలిగిన వ్యక్తి, మనందరినీ అలా ట్రైన్ చేయగలిగిన వ్యక్తి, వాటన్నిటికీ మించి ఒక మంచి మనిషి. అంటే దానికి మించి ఇంక మనం ఏమి చెప్పడానికి లేదు. బాబు అగస్త్య సార్, థ్యాంక్ యూ, చాలా సంతోషం. కొత్త కొత్తలో యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, లక్ష్మణ్ ప్రసాద్ గారు సార్ మీ చేరి ఎన్నో అయింది, అనేది అయింది. నేను ప్లాట్ చేసింది, మనం ప్లాట్ చేసింది బుక్ 6 ప్లాట్స్ చేశాను. నేను చాలాసార్లు చూసాను ఎర్రగడ్డలో బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటాను. అంటే చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చింది. అంతకుముందు ఏదో 1-2 చేస్తున్నాడు, చాలా రోజులు సక్సెస్ వచ్చింది. వాడు గుర్తుపెట్టుకోవాలా, పని చేస్తూ పోతే సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది, దాని డౌటే లేదు. ఎందుకంటే మనుషులు ఒకవేళ అన్యాయస్తులు ఉండొచ్చు కానీ మంచి వాళ్ళు చెప్పారు మనుషులు, దేవుడు మాత్రం అన్యాయస్తున్నారు. దేవుడు ఈజ్ ఏ ట్రూత్ఫుల్ గాడ్. సో నువ్వు శ్రమ పడుతూ ఉంటే, ఎర్రగడ్డలో తిరిగి పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ శ్రమని దేవుడు చూస్తాడు, నీకు రిజల్ట్స్ చేస్తాడు. అదొక ఉదాహరణ. రీసెంట్గా ఒకటి ఆ ఎండలో తిరుగుతూ ఉంటే ఎండకన్నా రెస్ట్ చేసుకోవచ్చు కదా, ఇతను పుల్లేరు తిరుగుతుంటే ఎండకన్నా ఉండొచ్చు కదా, ఎర్రగడ్డలో తిరుగుతున్నాం. అంటే మనం పడే కష్టము శ్రమ ఏదైతే ఉందో, ఒకవేళ మనుషులు ఎవరు అన్యాయం చేశాం కానీ భగవంతుడు మాత్రం అన్యాయం చేయడు, ఎవరి శ్రమ దగ్గర వాళ్ళకి బదిలీ చేస్తాడు. అందుకనే మన సైన్స్కి వస్తే, సైన్స్ న్యూటన్స్ లాలో ఏం జరుగుతుందంటే there is equal and opposite reaction. నువ్వు చేసే ప్రతి పనికి బాల్ కొడితే తిరిగి బాల్ రిటర్న్ వస్తుందా? బాల్ కొడితే అవునా? అంటే నువ్వు ఎంత ఫోర్స్ కొడితే అంత ఫోర్స్ తిరిగి వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ there is equal and opposite reaction. అంటే దాని అర్థం ఏంది, నువ్వు ఎంత మంచి స్పీడ్గా చేస్తే నీకు మంచి అంత స్పీడ్గా వస్తుంది, నువ్వు ఎంత చెడు దూరంగా చేస్తే నీకు చెడుతో వస్తుంది, నువ్వు ఎంత కష్టం చేస్తే నీకు ఎంత తెలుసు వస్తుంది. ఇట్స్ అ ఫార్ములా, ఇది నేచర్స్ ఫార్ములా, సృష్టి ఫార్ములా. కాబట్టి అంటే కష్టపడేటప్పుడు కష్టపడుతూ ఉండాలా, స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండాలా, ఆ ప్రకారం చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లక్ష్మణ్ ప్రసాద్ నెలలో బిజినెస్ రాలేదు, ఆయనకి 2 నెలలు బిజినెస్ రాలేదు, 3 నెలలు బిజినెస్ రాలేదు. ఇక బిజినెస్ రాలేదని చెప్పి ఆగిపోయింటే ఈరోజు సక్సెస్ తీసుకోండి. ఎన్ని ప్యాక్లు ఏమైనా మొత్తం ఈ వీక్లో అంటే మీకు తెలుసు కదా, ప్లాట్ మీద ఎంత డబ్బులు వస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటి మీకేంటి, మనిషి ఓడిపోవడం అనేది లేదు, ఆగిపోవడమే ఉంటుంది. ఓడిపోయిన వ్యక్తి ఎక్కడ లేడు, ఆగిపోవడం. ఎట్లా ఆగిపోవడము, కంట్రోల్స్ ఎగ్జామ్ రాసాము, ఫెయిల్ అయినాము మార్చిలో, మళ్ళీ సెప్టెంబర్లో రాయకపోతే ఫెయిల్ అంతే. సెప్టెంబర్లో ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ మార్చి రాస్తే మళ్ళీ సెప్టెంబర్ రాస్తే ఏదో సంవత్సరం పాస్ అవుతుంది మేడం, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫెయిల్ అయిన ఎవరైనా ఆగిపోయిన మాత్రం ఫెయిల్ అవుతారు. సో నెలలో రిజల్ట్స్ రాలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మంత్ రాలేదు, నో ప్రాబ్లం. థర్డ్ మంత్ ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి తీరుతుంది. దానికి ఏమంటే శ్రమ నీ ఆయుధం అయితే విజయము నీ బాధ్యత అవుతుంది. నేను చాలా కష్టపడ్డాను, కష్టాల్లో ఉన్నాను, ఎవరు వ్యక్తి కూడా చెప్పలేదు. అంటే పల్లెటూరుకి వెళ్ళండి, వ్యవసాయం చేసేవాడు అయినా సరే, ఇంకోరైనా సరే, 1 సంవత్సరం సరిగ్గా పంట పోయినా సరే ఎవరు కూడా వ్యవసాయాన్ని ముడిపెట్టారు. అవునా, నిశ్చయం పెడతారు. ఇప్పుడేంది మనకు తెగులు వచ్చింది పోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ తెగులు వస్తుంది, పెట్టమని ఖచ్చితంగా మళ్ళీ పెడతారు. అవునా, వచ్చి ఎండిపోయింది అంటే ఎవరు కూడా ఆగిపోవడం చేస్తూ పోతుంటారు. వీళ్ళందరికీ మన టైం మార్నింగ్ తొందరగా రిజల్ట్స్ వస్తుంది, అందరికీ రిజల్ట్స్ వస్తుంది. అవునా, ఒకప్పుడు మనం అక్కడ రైతులు ఎంతో పరిస్థితులు ఉన్నారండి. ఈరోజు ఎట్లా తెలుసా, మేము వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కడ ఒక పుట్టి 1.5 పుట్టి పడితే ఎక్కువ ఎక్కడ అంతేనండి. పాత వాళ్ళు ఈరోజు ఎన్ని పుట్లు పడుతుందండి, ఎక్కడ 4 పుట్లు 5 పుట్లు పడుతుంది. ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది, రేట్ ఎవరు తగ్గిందండి, 20,000 అంట పుట్టి, 22,000. అంటే ఒకప్పుడు కష్టపడుతున్నారు, ఈరోజు సుఖపడుతున్నారు లేదా రైతులు వ్యవసాయం చేసిన కూడా. అంటే కష్టం వెనకాల తర్వాత కష్టం తర్వాత సుఖం వస్తుంది, రాత్రి తర్వాత పొగులు వస్తుంది, పొగుల తర్వాత రాత్రి వస్తుంది, వర్షం తర్వాత మనకు వెలుగులు వస్తుంది. కాబట్టి కష్టాలకి ఇబ్బందులకి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే
ఈ రోజు ఏ పని చేయాలి ఆ పని చేసేసేది. నిన్న ఏమైతే నేర్చుకున్నాము, నిన్న ఒకవేళ మంచి జరిగింది నేర్చుకున్నాము, చెడు జరిగింది నేర్చుకున్నాం, పాడబడింది నేర్చుకున్నాం, పాడబడేది నేర్చుకున్నాం. నిన్న నేర్చుకునే దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అంటే మంచిదైతే కంటిన్యూ చేయడం, చెడుదైతే మార్చుకొని చేసుకుంటూ రేపు ఒక హోప్తో జీవిస్తున్నాను. రేపు ఏమవుతుందో తెలియదు, నిన్న జరగలేదు. ఈ మధ్యలో ఈ రోజు పోగొట్టుకున్నాం జనరల్ గా. నిన్న జరగలేదు కాబట్టి ఒక భయాందోళన, ఒక ఫ్రస్ట్రేషన్, జరగలేదు కాబట్టి ఒక బలహీనత, కష్టపడి పని చేసిన పని కాలేదు ఒక బలహీనత. నిన్న రేపు ఏమవుతుందో అని అసలు సిసలుగా అనుభవించాల్సినటువంటి చేయవలసింది ఏ రోజైతే ఉందో ఆ రోజు వదిలేస్తున్నాం. నిన్నటికి ఈ రోజు మధ్యలో ఉండేది ఏంటి? ఈ రోజే మంది, రేపు కాదు, నిన్న కాదు, నిన్న గడిచిపోయి కాదు, నిన్నటితో పని కాదు, రేపుతో పని కాదు. ఎందుకంటే రేపు మన చేతులు లేదు, మన చేతిలో ఉండేది ఈ రోజే. సో ఈ రోజు ఏం చేయాలో దాన్ని చేస్తే రేపు ఖచ్చితంగా బాగుంటుంది. నిన్నటి గురించి ఆలోచన చేస్తూ నిన్న ఏదో విషయం జరుగుతుంది, సీనియర్కు జూనియర్కు, కస్టమర్కు, ప్రోడక్ట్ క్లోజ్ కాకపోవడము, ఇంట్లోనూ ఫ్యామిలీలోనూ బయట బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కడో నిన్న సమస్య జరుగుతుంది. నిన్న సమస్య నిన్న పక్కన పెట్టి ఈ రోజు మనం చేయాల్సిన పని చేస్తే రేపు బాగుంటాము. కానీ నిన్న సమస్యని క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి నిన్న పెయిన్ వచ్చేసి 30%, ఈ రోజు దాన్ని 70% పెంచుకొని నిన్న చిన్న సమస్య ఏది సీనియర్కి జూనియర్కి ఏదో ఫోన్ ఎత్తలేదు, ఏదో మాట అన్నాడు, వదిలేస్తే ఈ రోజు నీది మొదలకపోతే 10 సార్లు ఆలోచన చేసి 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 అది టన్నాడు అని చెప్పి నీలో బీపీ రైజ్ అయిపోయి ఆటోమేటిక్ పెరిగిపోయి దానికి ఏడపోతుంది. టన్నులు ఏంటి నీకు ఆలోచన ఉంటుంది. ఆయన ఇప్పుడు కాదు మొన్న కూడా ఇంతప్పుడు కూడా జరిగింది చిన్న విషయం తెలియకుండా దాని ఏంటంటే మొన్న అంతకుముందు సంవత్సరం సంగతి తీసుకొని వచ్చి ఆలోచన చేసి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజు పోగొట్టుకున్నాము. టుడే ఈజ్ ద బెస్ట్ డే, టుడే ఈజ్ అవర్స్. ఈ రోజు మన చేతిలో ఉంది. ఈ రోజు ది బెస్ట్ ఏం చేయగలుగుతాను, ఈ రోజు ది బెస్ట్ ఏం చేయగలుగుతాను, ఈ రోజు రిక్రూట్మెంట్ చేయగలుగుతానా, లేకపోతే ఫ్యామిలీ కోసం మంచి మంచి టైం స్పెండ్ చేయగలుగుతానా, లేకపోతే పిల్లలతో పాటు పెరగలుగుతానా, లేకపోతే సైన్స్ పెట్టగలుగుతానా, లేకపోతే టీమ్ మీటింగ్ ఉండగలుగుతానా, సమాజానికి ఒక మంచి చేసిన కోసంగా ఆలోచన చేయగలిగితే రేపు ఖచ్చితంగా మనం బాగుంటాము. నిన్నటికి రేపటికి మధ్యలో ఉంటున్న దినాన్ని పోగొట్టుకొని మనము కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంటాం. నిన్నటి గతం వదిలే ఏ విధంగా అయితే ఊరంతా ఇంత సూర్యుడు ఉద్యమిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే శరీరం నిద్రలేసి వదులుకొని భగవంతుడు సృష్టి నిద్రలేసి వదులుకొని ఎండకి తిరిగి వానకి తెలిసి శ్రమపడు ఇలాగే ఇంకో 12 గంటలు పని చేయగలుగుతారు. మీరు అందరూ ఎవరైనా ఉదయం నిద్రలేసాం కదా, ఇలాగే కంటిన్యూ ఇంకో 12 గంటలు పని చేయగలుగుతారా? చేయలేము. శరీరం అలసిపోయింది కదా. శరీరం వచ్చిన దేవుడు ఏం చేసి రాత్రి ఇచ్చాడు. రాత్రి ఇచ్చిన తర్వాత పడుకొని నిద్రపోయిన తర్వాత మళ్ళీ మొత్తం రీజనరేట్ అయిపోతుంది శరీరం. మళ్ళీ రేపు ఫ్రెష్ గా వేస్తాం. అర్థం లేవండి. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చెమట పడిపోయి వీక్ అయిపోయి నడవలేక బలహీనంగా తిరిగి సుఖపడి అనుకోండి, అవునా? ఇలా కంటిన్యూ చేస్తే మనం ఇంకొక గంట కూడా ప్రయాణం చేయలేము. అదే పడుకొని నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఫ్రెష్ గా వేస్తాం లేదా? సృష్టించింది ఏంటి అంటే శరీరము పడనగని మర్చిపోయి శ్రమని మర్చిపోయి తిరిగి నీకు న్యూ జనరేషన్ చేసి హెల్త్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ నేను ఫ్రెష్ ఎంగా నిలబెట్టి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఎనర్జీతో రేసులు పనిచేస్తున్నాం కదా. దిస్ ఇస్ ద వే. ఇలాంటి విషయాలు మనం మైండ్ తీసేసి ఇలాంటి విషయాలు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకో. క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు బలహీన క్యారీ ఫార్వర్డ్ చేసి రాత్రి మనకి ఇచ్చిన అద్భుతంగా మన బాడీ రీస్టోర్ అయ్యేందుకు కోసం భగవంతుడు మనకు రాత్రించాడు. మనకి ఈ రోజు ఇచ్చింది నిన్న వచ్చిపోయి ఈ రోజు ప్రశాంతంగా పనులు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎలా ఉంటుందంటే నాకు ధనశేఖర్ అనుకోండి, ధనశేఖర్ వీళ్ళ మంచి రేపు మంచిగా అనుకోండి. ఇది పెరుగుతూ ధనశేఖర్ అంటే చాలా ప్రేమ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధనశేఖర్ కోపం వచ్చింది, నేను మళ్ళీ తీసాను. రేపు కూడా ఆయన చూస్తే కోపం వస్తుంది, మళ్ళీ చూసి ఆయన పక్క పోతాను. ఇది పెరిగి ఆయన నాకు పడకుండా నేను ధనశేఖర్ మంచిగా వచ్చాను మాట్లాడుతూ చూడండి. అంటే నేను ఏమైనా ఇన్పుట్ ఇస్తానో నా మైండ్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తానో అది నన్ను డామినేట్ చేస్తుంది. అది నన్ను ప్రేరేపించి నన్ను మర్చిపోయి నన్ను మంచిగా కాకుండా నన్ను వేరే తయారు చేస్తుంది. ఏది కేవలం నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చే ఇన్పుట్ బట్టి నీ బాడీ రెస్పాండ్ అవుతుంది, నీ మైండ్ రెస్పాండ్ అవుతుంది. అవతల వ్యక్తికి నీకు మంచివాడుగా కనిపిస్తాడు, అవతల వ్యక్తికి చెడ్డవాడుగా కనిపిస్తాడు. బికాజ్ వారికి వివిధ ఇన్పుట్ ఏమైతే ఇస్తావు
నువ్వు ఏం చేయాలంటే అసమాలు చెప్తారు అందరూ ఏమన్నా మంచి మనుషులంటే అందరూ మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఎవరు ఉంటారట. దేవుడు ఊరు కూడా చెడ్డగా మంచిగా సృష్టించుడు. దేవుడు అందరిని మంచిగా సృష్టిస్తాడు. అదవుతుందా? కానీ ఇక్కడ ఏంటంటే మనం చూసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్పు చేయాలి అనుకోండి, నేను చూసానుకో నాకు తెల్లగా వెయిట్గా అందంగా చక్కగా మంచిగా పడుతుంది. మేడం చూసానుకో ఆయన నచ్చదు, కనపడము. అంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ద వే యూ సీ, ద వే యూ అబ్జర్వ్. మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది, చెడుగా చూసి చెడుగా ఉంటుంది. అది ఎవరు మారాలా? మార్బల్ సినిమా ఇప్పుడు మార్బల్ సినిమా గారు అంటే ఉండదు. ఎవరు మారాలా? చెడుగా చూసేవాళ్ళు మారాలా? అంతేనా? మారాల్సిన మనం అవతల కాదు, అవతల వ్యక్తి కాదు, అవతల వ్యక్తిని కాదు. సో సమాజంలో అందరూ మంచోళ్ళు. రెండోది ఏంటంటే సమాజంలో అందరూ బాగుంటారు, మనం హ్యాపీగా ఉంటాం. కరోనా నేర్పించిన పెద్ద విషయం ఏంటంటే మన ఇల్లు పక్కిలు కదా, రోజు పక్కింటి కరోనా రాకుండా బాగుండు కోరుకుంటాం. ఎందుకంటే పక్కన కరోనా వస్తే వస్తుంది. మొట్టమొదటిసారి పక్కన బాగుంటారు కోరుకుంటే కరోనా వచ్చినప్పుడు ఇంకెప్పుడు కోరుకోవాలా? ఎప్పుడు వచ్చినా కానీ సరే కారు కొనుక్కున్నాడు, గుడ్లు కొనుక్కున్నాడు, రాజు కొనుక్కున్నాడు, ఎవరో దోచుకున్నాడు, ఇట్ట మాట్లాడేవాడు. దేవుడా పక్కోడు కరోనా రాకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే పక్కనోడు బాగుంటే మనం బాగుంటాం. ఇప్పుడు కూడా అంటే సమాజంలో అందరూ బాగుంటే ఎక్కడ దోపిడీ జరగవు, ఎక్కడ దొంగలు జరగవు, ఎక్కడ అందరికీ కొట్లాడు ఉండవు. అవునా? అందమైన సమాజం ఉంటే, అందరూ ప్రేమతత్వంతో ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకలు అన్నీ ఉంటాయి అనుకోండి, అన్ని కలిసే ఉంటాయి. ఎన్ని ఉంటాయి రకరకాల. అది ఏంటంటే ఏ రోజు కాదు వేరియేషన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ అంటే మనిషి దేవుడు దైవాంశ సంపూర్ణుడు. దేవుడు తన ఆకారం లాగా ఉంటుంది. అంటే దేవుడు స్వరూపం లేదు, అదే స్వరూపం అంటే అంటే అదే ఈక్వల్ టు గాడ్ కాకపోతే కానీ అలాంటి తత్వం లేదా మనం. దాంట్లో ఆయన చెడు వాళ్ళని మంచి వాళ్ళు సృష్టించడు. 100% అందరూ మంచి వాళ్ళే. పరిస్థితుల ప్రభావం వల్ల మనిషి మంచోడు కొన్ని పరిస్థితుల్లో గైడెన్స్ లేకను, సపోర్ట్ లేకను, బలహీనతను, తెలియ చెప్పగలను. సో ఇక్కడ చూడండి, బాగా మంచి సమాజం కావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన మీరు మీ ఇంటి పక్కన పిల్లగారు ఉన్నారు, బిడ్డలు చదువుతున్నారు. అవునా? మీరు మంచి సమాజం కోరుకుంటే ఏదైనా బాధ అవుతున్నావా, కాలేజీ పోతున్నావా, స్కూల్ పోతున్నా, అడగచ్చా? అదే మంచి సమాజం. ఆ వాడు బండేసుకుని పెద్ద మీద పోతాడు, చదవడం ఏది వాడికి సంబంధం ఉండదు, కానీ వీడు వాడుకుని బయట మాట్లాడతారు. దిస్ ఇస్ ద వే. అందమైన సమాజం అంటే అందరూ పలకరించడమే. అందమైన సమాజం అంటే అందరూ పలకరించడమే. నీకు చేసే చెప్పాడు, అడుగు దూరం ఎవరున్న వ్యక్తి ఉంటే విషయం పలకరించు, బాగా దొరుకు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, పిల్లలు ఎక్కడున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, బాగున్నారు. తప్పండి. ఎందుకంటే మనం ఆగస్టు 15 తారీఖు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అవునా? భారతీయులందరూ నా సహోదరులు అయితే వాళ్ళందరూ బాగుంటారు కదా, మానవులందరూ బాగుంటారు కదా. అవునా కదా? బాగుంటారంటే ఏం చేయాలా? అతను ఈ పాపం కొనుక్కొని అతను ఫైనాన్షియల్ వీక్ ఉన్నాడా, ఫైనాన్షియల్ బలంగా ఉన్నాడా, ఆయన వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఇదే ఇది ఎంత బాగుంటుంది తెలుసా. ఒకవేళ స్మార్ట్ బిజినెస్ వస్తుందో రాదో కొట్టడం లేదు, బట్ యూ గెట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 మంది నడుస్తున్నారు అనుకోండి, 10 మందికి తప్ప మేడం, 100 మందికి తప్ప, 1000 మందికి తప్ప. అవునా? నేను ఎక్కువ మంది సంపాదించుకున్నాను అనుకోండి, నేను ఎక్కువ మంది సంపాదిస్తున్నాను అనుకోండి, నాకు రేపు ఉన్నాయితే 100 మంది 1000 మంది వస్తారు కాదు. అవునా కదా? అది అదే కాదు కదా, 40 మంది వస్తారు కదా, 4000 మంది వస్తారు కదా. దానివల్ల నష్టం చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ ఎక్కాను, ట్రైన్లో నా పక్క సీట్ కూర్చున్నాడు, ఆయన నేను బలగా చేశాను, నమస్తే సార్ బాగున్నారంటే రాసుకున్నాడు. ఆయన రాసుకున్నాడా, కొడతాడా, తిడతాడా? ఏమనంటే అంటే బలం చేస్తే మీ పక్కన కూర్చున్న ట్రైన్లో కూర్చున్న వ్యక్తి, సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ అంటే ఏమంటాడు, లేదంటే ఎక్కడి నుంచి వస్తున్నాను, ఇష్టం ఉంటే మాట్లాడిస్తా, లేకపోతే అదే బాగుంటే పనులు ఉన్నా అంతనా సార్. తర్వాత తిరిగి పోయింది కదా. ఒకవేళ కలిసి మాట్లాడితే మన ఫ్రెండ్ అవుతాడు, ఇంకా మంచి బాగా పెడితే పాడుకుంటాడు, ఇంకా కొంచెం బాగా మనకు అసోసియేట్ అవుతాడు, అలా మన బిజినెస్ లో పార్ట్నర్ అవుతాడు. కలవకపోతే హైదరాబాద్ ఎక్కావు, ఆయన పక్కన కూర్చున్నాడు, ఆయన వాడికి మొబైల్ ఇవ్వాలి చూసుకుంటే నెల్లూరు దిగేసావు, ఏం సాధించినట్టు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన
మనం లేదు మార్కెటింగ్ రంగంలో ఉంది. మార్కెటింగ్ రంగంలో నీ మంచితనము, నీ మాట, నీ నాలుక, నీ డ్రెస్సే ఇన్వెస్ట్మెంట్. ఇదే ఇన్వెస్ట్మెంట్. టీ కొట్టి పెట్టాలా 10 లక్షలు పెట్టాలా, డబ్బులు పెట్టాలి. మంచి బట్టలు కొనుక్కోవడం, మంచి స్ప్రే కొనుక్కోవడం, మంచిగా షేవ్ చేసుకోవడం, మంచి హెయిర్, మంచిగా ఆయిల్ తలపెట్టుకోవడం, మంచి బ్యాగ్ పెట్టుకోవడం, కూర్చొని పద్ధతిగా రెస్పాన్సిబుల్గా మాట్లాడు. ఇదే మనం పెట్టుబడి. వేరే పెట్టుబడి ఎంత సంపాదించింది తెలుసా? ఆ ముక్త స్టోరీ పెట్టాడే, ఆయన ఎంత సంపాదించింది తెలియదు. దాని డబ్బులు సంపాదించింది తెలియదు. స్టోరీ పెట్టారంటే 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు పెట్టి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు సంపాదించిన వడ్డీ కూడా చాలు. 7 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటా ఆయన ఎంత సంపాదించాడు. ఏది పెట్టుబడి? మన డ్రెస్ కోడ్, మన మాట, మన మంచితనం, మన రెస్పెక్ట్, మనం చదువు ఇచ్చే గౌరవం గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సినిమా బండి, బండి, కాలేజ్ బండి, బస్సు, ఆర్టీసీ బస్ స్టాండ్ బండి, మార్కెట్, ఎక్కడ ఎవ్రీవే ఎక్కడ పాపులేషన్ ఉన్నారు, మనుషులు ఉంటారు. వీళ్ళందరితో మనం పలకరించి మాట్లాడేది మన మంచిగా గౌరవంగా సార్ అంటూ నమస్కారం సార్ విష్ చేస్తూ విజిటింగ్ పట్టించి మాట్లాడారు. వీళ్ళందరూ మనకు ఇంకోటి ఏంటంటే ముందు డిసైడ్ అయిపోతాం. వీళ్ళు ఉన్నాడు మీరు పాడుకోవడం ఏదో ఇది గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలుసు మీకు, అవునా? నేను మెడకి ఎదురు తిరుగుతున్నా నాన్ వెజిటేరియన్ లేదు కదా, మీరు ఉంటా కదా. నేను ఏ క్యాస్ట్, ఏ మతము, ఏ కులము, నాన్ వెజ్ వెజ్ మీకు తెలుసు అన్లెస్ ఐ స్పీక్ మాట్లాడితే తప్ప, అవునా కదా. అలాగే ప్రాడుకునే వాళ్ళందరూ నేను ప్రాడుకుంటాను మెడలో ఎవరు బోర్డు వేసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉన్న ఉంటుంది, అది డబ్బు నేను బ్యాంకులో వేసుకోడు. ఎవరిది డబ్బు ఉంటుందో తెలియదు, ఎవరు ప్రాడుకుంటాడో తెలియదు, ఎవరికి ఏ సమస్య తెలియదు. అన్లెస్ యూ స్పీక్, నువ్వు మాట్లాడితే తప్ప తెలియదు. వీలైతే అదే గుర్తుంటది. కుదిరితే కాఫీ, వీలైతే అది గుర్తుంటది. ఏం జరగదా మమ్మల్ని కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అంతేనా? మనం కూడా ఇదే పని చేయాలి. వాళ్ళ డబ్బు కస్టమర్ గడిపించాడు. ఇక్కడ ఒక ఆయన మిస్ చేసావు మాట్లాడావు, సార్ రండి సార్ కాఫీ తాదు టీ తాదు అంటే 10 రూపాయలే కదా. మాట సెలెక్ట్ చేస్తున్నా ఎన్ని మందికి ఏమవుతుంది, అవునా? పిలిపించి కాఫీ ఇస్తే వీళ్ళు హ్యాపీ కదా. దాని మేడం అవునా? కాఫీ తాగితే ఎంత టైం ఉంటుంది స్మూల్గా మొత్తం స్కాన్ చేసి ఇచ్చాను, బ్యాంకులో డబ్బు వస్తుంది, ఎందుకంటే మార్కెట్ టాలెంట్ ఉంది కదా, అవునా? చూడండి మీరు ఆయన దిరుబాబు అమ్మాయి స్టోరీ ఒకటి ఉంటుంది. ఒకసారి దిరుబాబు అమ్మాయి అంట బిడ్డల బొగ్గులు పనిచేసాడంట. బిడ్డల బొగ్గులు పనిచేసాడు. ఆయన బిడ్డల బొగ్గులు పనిచేసి ఆయన వచ్చి చాలా తక్కువ చనిపించాడు. టీ తాగేది 10 రూపాయలు షాప్ లో ఉంటుంది. 10 రూపాయలు కదా, అప్పుడు ఎంత రూపాయలు ఉంటుంది షాప్ లో ఉంటుంది. అప్పుడు కాపీ ఉన్నాయంట. అక్కడ రూపాయి అందరూ వాళ్ళతో చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగం రూపాయి తాగారంట. ఈయన మాత్రము కాఫీకి తాగారంట. కాఫీకి అయితే 10 రూపాయలు పెట్టి తాగాలి. అక్కడ రూపాయి బదులు 10 రూపాయలు పెట్ట 100 రూపాయలు పెట్టి తాగాల. అప్పుడు అడిగారు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అక్కడ పోతే వాళ్ళు ఎలా ఎదగాలో మాట్లాడుతుంటారు. అక్కడ పోతే బిజినెస్ పీపుల్ మర్చిపోతారు, ఎనకపోతే నాతో కూడా 10 కోట్లు మర్చిపోతారు. అంటే డబ్బు లేదు, కాఫీ తాగే కెపాసిటీ లేదు, డబ్బు లేదు ఆయనకి. బట్ యూ ప్రిఫర్ టు ఎక్కడ కాఫీ చెప్పండి. నేను ఎంతమంది నెలకు ఒకసారి కాఫీ తాగిపోతాను. కాఫీ డీల్ చేసేది ఒక మంచి క్లయింట్ పెట్టుకొని కాఫీ వెళ్ళి 200 రూపాయలు కాఫీ ఇచ్చి మాట్లాడి డీల్ సెట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇచ్చిగా ఏమో ఇప్పుడు మనం బిజినెస్ చేసేది లక్షలు ఎవరు కష్టము. 200 రూపాయలు కాఫీ ఏం రావు, 200 400 అవుతాం, 400 అవుతాం. అంటే మన ఆలోచన మీరు సరే తిరుగు స్టోరీ ఇదే ఉంటుంది. అంటే అక్కడైతే ఏం చేస్తారంటే కాఫీలో తాగే పెద్దోళ్ళు స్పీక్ ది ఐడియాలజీ, ఎలా ఎదగాల, ఎలా బిజినెస్ చేయాలా ఉంటుంది. ఇదేంటంటే ఆ సినిమా ఎలా ఉంది, ఈ రాజకీయ పార్టీ ఎలా ఉంది, వాడంటున్నాడు వీడంటున్నాడు బలిపోడు వీడు బలి ఈ మాట్లాడుతున్నాయి కదా. రూపాయి కదా 100 రూపాయలు దగ్గర కాస్ట్లీ కాబట్టి దేవుడు కాస్ట్లీ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం ఒక ఐడియాలజీ ఇది. మనం మార్కెట్ రంగంలో ఉన్నాం కాబట్టి మనము ఏదైనా ఏం చెప్తాడంటే ఆయన జేడి లక్ష్మణ్ ఆయన మతము ఇంటిలో పూజ గది నుంచి దాటి రాకూడదు, కులము ఇంటి గోడ ఇంటి దారం వదలదు బయట రాకూడదు,
రాజకీయం కూడా ఉందని ఇప్పుడు వదులుకుంటే మనకు ఏదైనా మతము ఇంటిలో పూజ గది దాంట్లో కూడా నువ్వు క్రిస్టియన్ అయితే ఇంట్లో ప్రార్థన చేసుకుని బయట అయిపోయింది, బయట క్రిస్టియన్ ఇంట్లో అయిపోయింది. హిందూ అయితే ఇంట్లో పూజ గది ప్రార్థన చేసుకుని పూజ చేసుకుని వచ్చేసి, ముస్లిం అయితే ఇంట్లో ఎప్పుడు వచ్చేసి, అంటే ఇంటిలో పూజ గది వరకు నువ్వు క్రిస్టియన్ ముస్లిం హిందూ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నువ్వు హ్యూమన్ బీయింగ్స్ ఇండియన్స్. రెండోది మతం కులం అనేది నీ గడప వరకే, ఏది నీ ఇల్లు దాటే వరకు, పూజ గది దాటిన తర్వాత మతం లేదు. నీ గడప నీ ద్వారబంధం దాటిన తర్వాత కులం లేదు. బాధ్యత ఒకే కులం, కొత్త కులం. అందరూ బాధ్యతలంతా ఇండియన్సా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కులాలు ఏమంటాయి కదా, కులాలు. ఆ తర్వాత నీ ఊరి గౌడి దాటిన తర్వాత రాజకీయం వచ్చింది. నీ ఊర్లోనే అది ఏదైనా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మూడు వల్ల లాట్ ఆఫ్ టైం వేస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే కూడిలు పడదు, గుడ్డలు పడదు. అవసరానికి ఆదుకునేదే లేదు ఈ మూడు. అవసరానికి ఆదుకునే లేదు ఈ మూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పిల్లడికి డబ్బులు 1 లక్ష రూపాయలు ఫీజు కట్టాలనుకోండి, పొలం ఏమోదు, మతం ఏమోదు, రాజకీయం ఏమోదు. నేనే డబ్బు సంపాదించాలి, నేనే కట్టుకోవాలా. నో బడి ఈ మూడు ఏది పని చేయడం, ఈ మూడు పని చేయదు. వద్దని చెప్పడం లేదు. అవి ఆడవనుకుంటారా, డబ్బు కావాలంటే సమాజంలో అందరూ కలిసి పనిచేసుకోవాలా, ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఈ మూడు ఉద్దేశం. దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ చూడండి, మీరు ఏ టీం ఒక్కడ కదండి, ఎవ్రీలా చిట్చాడి. ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఈయన గెలుస్తాడు, ఆయన ఓడతాడు. ఆయన గెలిచినా ఈ వచ్చేది లేదు, ఆయన ఓడి గెలిచినా ఆయన ఓడి వచ్చింది అంటే ఈయన ప్లాన్ చేసి డబ్బు గ్యారెంటీ, డబ్బు గ్యారెంటీ, పాలు కొట్టి డబ్బు గ్యారెంటీ. అదే ఆ ఎవరు గెలిచినా సరే నీ కడుపు నింపేది ఏది ఉండేది. గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం తెలిసి ముందు సాగిపోక ఎవరి పని చేయాల్సిందే. ఎవ్వరు రాదు, అక్కడికి ఊరు రాదు. ఈ రోజుల్లో మీరు రాదు. అక్కడికి ఆ రోజుల్లో పక్కనోడు కష్టాల్లో ఉంటే మీరు పలకరించేవాళ్ళు. ఈరోజు కష్టాల్లో ఉంటే పలకరించారు, ఎందుకంటే ఒక్కడతారు. ఈరోజు పరిస్థితి రియాలిటీ ఇది. బంధువుల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఎవరు కూడా పోవట్లేదు వాళ్ళ ఇంటికి. కారణం పోతే ఒక 10,000 ఒప్పడతారండి, పోవడం ఉన్నారు. బాగా అయిపోయిన తర్వాత నాకు బాగా తెలిసిందే అంటారు తప్ప, బాగా లేనప్పుడు ఇంటికి పోయి చేసేవాడు ఎవరు లేరు. అలాంటి స్వార్థమైనటువంటి ప్రపంచంలో తయారైపోతున్నాం మనం. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి కానీ అడిగే స్థాయికి పోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు నాకు బాగా అభివృద్ధి అనుకోండి, 100 మంది వచ్చేస్తుంది లేదు కదా. ఒక ఆయన డబ్బు ఆయనకి జ్వరం వచ్చినా సరే, దగ్గు వచ్చినా సరే 100 మంది వచ్చేస్తారు, ఫోన్ చేస్తారు. అలా బాధ కదా, మీకు దగ్గండి కదా, మీ బాధ హెల్త్ బాధ నాకు పిలిచేస్తారు. 100 మంది వచ్చేస్తారు. ఎవరికి డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఆయన ఒక బడ్జెట్కి పడుతుంది, అదేనా రేపడ్డా తప్ప సమాజం. సో ఇక్కడ ఏం ప్రాబ్లము, మనీ ఈజ్ ద మ్యాటర్. మనీ మ్యాటర్స్ అయిపోయింది. మనీ ఈజ్ రూలింగ్. సంబంధాలని, బాంధవ్యాలని, మంచి చెడుని కూడా డబ్బు రూల్ చేస్తుంది. ఏదైనా జగత్తు ధనం మూలం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్ అంటే ఇప్పుడు అరిస్టాటిల్ ఏం చెప్పాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అన్నదమ్ములైనా, అమ్మలైనా, తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, భార్యలైనా సరే ఆర్థిక సంబంధాలు పుడిపిడిపోయినాయి ఏం చెప్పేశాడు. సో కాబట్టి ఇక్కడ సమాజంలో ప్రేమ కావాలన్నా, గౌరవం కావాలన్నా, రెస్పెక్ట్ కావాలన్నా, ఏం కావాలన్నా మనీ కావాలా, డబ్బు ఉంటేనే. డబ్బులు సంపాదించడం అనేది చాలా సులభమైన కార్యక్రమం. డబ్బు సంపాదించడం చాలా కష్టమైన అభిప్రాయం ఉంది. డబ్బు సంపాదించడం అనేది కష్టం అనే దురభిప్రాయం ఉంది మార్కెట్లో. డబ్బు సంపాదించడం అనేది అంటే సులభమైన పని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పోయి కాపు కొట్టమని అనుకున్నా, వాళ్ళ కాదు కొట్టలేదు. నువ్వు మీ మనిషి కాపు కొట్టగలదా లేదా? కాపు కొట్టడం కష్టం. కాపు కొట్టానుకున్నాను, నా మొహం మొదలు కొడుతున్నాను. ఏమండి ఉన్న వాళ్ళందరూ కాపు చేయమంటే చేయగలుగుతారా? బ్యూటిఫుల్ గా చేయగలుగుతారా? చేయలేదు. తాజీ చెట్టు నువ్వు ఎక్కుతారు, తాజీ చెట్టు ఉన్నారా? తాజీ చెట్టు ఎక్కబడి ఎక్కుతారా? ఎక్కలేదు. ఈ కష్టం. డబ్బు సంపాదించడం చాలా సులభం. నిజమే. ఈజియెస్ట్ వే ఏంటంటే డబ్బు సంపాదించడమే. అంతకంటే వేరే పని ఏ పని చేయాలి. నీకు స్కిల్ కావాలండి. టీ పెట్టాలన్నా నీకు స్కిల్ లేకపోతే టీ పెట్టు. చక్కెర కరెక్ట్ చేయాలా, అది కరెక్ట్ చేయాలా, మార్గాలు కరెక్ట్ చేయాలా ఎక్కడ పడితే దిశ టీ మొహం పడుతుంది. అవునా? చెప్పులు కుట్టాలంటే కూడా స్కిల్ కావాలా? చెప్పులు కుట్టాలంటే కూడా స్కిల్ కావాలి. మనం కొట్టలేము. 2 చెప్పులు కుట్టాలంటే నాట్ పాసిబుల్.
అవునా? సరే బట్టలు కూడా ఉంది కదా, తెలియదు. అంటే ఈ పనులు కష్టం. ఏ పనులు కష్టం? నేను చెప్పే పనులు కష్టం. డబ్బు సంపాదించడం అనేది చాలా సులభం. చూడండి, కష్టపడి క్రాప్ చేస్తే ఎంత తెలుసా? 100, 200 తెలుసా? కష్టపడి క్రాప్ చేస్తే 100, 200. తప్పు చేస్తే మొహం మళ్ళీ ఉంటుంది. ప్లాట్ ఎంత వస్తుంది? చూస్తుంది. క్రాప్ ఎంతమంది చేసుకునే వాళ్ళకి ప్లాట్ కావాలా? క్రాప్ చేసుకునే వాళ్ళకి ప్లాట్ కావాలా? క్రాప్ చేసుకునే వాళ్ళకి ప్లాట్ కాదు. డబ్బులు క్రాప్ చేసుకుంటాము, డబ్బులు లేదు ప్లాట్. కాబట్టి కష్టమైన పనులు చాలా ఉన్నాయి. కానీ సిమెంట్ పని చేయాలన్నా, కాలు పని చేయాలన్నా, స్లాబ్ పని చేయాలన్నా అన్ని పనులు కష్టం. కానీ డబ్బు సంపాదించడం సులభం. ఎలా సంపాదించాలనే దానికోసం మీ సీనియర్స్ కూర్చొని మీరు డిస్కస్ చేయాలా? చాలా ఈజీగా, చాలా తక్కువ సమయంలో నీకు ఎంత డబ్బు వాడు సంపాదించు. దాని ప్రత్యక్షంగా నేను కూడా సాక్షిని. పిలిస్తే 10 మంది 20 మంది వస్తారు. డబ్బు సంపాదించడం సంవత్సరం లోపల ₹1 కోటి సంపాదించాలంటే చాలా సులభంగా ఆడుకుంటే పాడుకుంటూ సంపాదించాలి. కాకపోతే డబ్బు సంపాదించాలనే ఆలోచన, సాధించాలనే తపన, తాపత్రయము నీ బాడీలో ఉంటే అది ఆటోమేటిక్ పని. సైట్ కదా, అది కూడా వదిలేసి పక్కన పెట్టేసి నేను నా అసోసియేట్ గెలిపించాలని ఉద్దేశంలో సైడ్కి పోయి చూపించుకోవాలి. సాక్రిఫైస్ సార్, నేను గెలవాలా? ఎవరైతే శ్రేయాన్ని సంతకం పెట్టారో వాళ్ళందరినీ గెలిపించాలా, కోటేశ్వరం చేయాలా, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ నేను ఉండాలని ఒక పెద్ద మహోన్నత భావంతో మా పంటని బాగా చేస్తున్నా. 24 ఇంటూ పనిచేస్తున్నాం. అందరూ మరోసారి రావచ్చు. ఇక్కడ ఏంటంటే నో రిజర్వేషన్స్. ఇక్కడ అందరూ ఇక్కడ ఏంటంటే ఎట్లుందంటే, నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. 1980s లో 10th క్లాస్ లో ఒక బ్యాచ్ ఎగ్జామ్ రాస్తే 50 మంది రాస్తే 20 మంది పాస్ అయ్యేవాళ్ళు, తర్వాత 30 మంది పాస్ అయ్యేవాళ్ళు. 2020 100 మంది ఎగ్జామ్స్ 100 మంది పాస్ అవుతున్నారా లేదా? పాస్ అవుతున్నారా 100 మంది? కారణం ఏంటంటే సమాజం మారింది, ప్రజలు మారారు, టీచర్స్ మారారు, విద్యా విధానం మారింది. అలాగే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ లో ఏదో 10 మంది సక్సెస్ అయినారు, ఆ 5 మంది బిల్డర్ కాదు. వీళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక్కరు మిస్ కాకుండా ఎవ్రీబడీ హాస్ టు బి సక్సెస్. ప్రతి ఒక్కరు కలవాలి. ఈ రోజు మంది, ఈ సంవత్సరం మంది 25 ఎట్లుంటో తెలియదు, వర్షం వస్తుందో రాదు ఎట్లా తెలియదు మనకు. అందువల్ల మనకు పరిస్థితులు బాగున్నాయి కానీ, ప్లాట్ ఉన్నాయి కానీ, వ్యాపారం ఉండదు కానీ తొందరగా చేసేసి రూపాయి సంపాదించి జాగ్రత్త చేసుకుంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరి గడప తప్పలేదు. అవకాశం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు దగ్గర పెట్టుకోమంటారు. అవకాశం ఉండగానే, ప్లాట్లు ఉండగానే, ఇన్వెంటరీ ఉండగానే మార్కెట్ సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ మార్కెట్ చేస్తుంది. 10 మంది కలిసి కొట్టున్నారు ఖచ్చితంగా. ఉన్నప్పుడే త్వరగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకుని పొడబెట్టుకుని ₹1 కోటి అకౌంట్లో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఒక డబ్బులు భయపడాల్సిన అవసరం. బీపీ రాదు, షుగర్ రాదు, ఏ టెన్షన్. ఎందుకంటే డబ్బు లేదు అనుకోండి, బిడ్డకు పెళ్లి చేయాలని టెన్షన్, పిల్లలు చదువులో టెన్షన్, ఆ ఇంటి 2 గంటలు టెన్షన్, పాల బిల్లు కట్టాలి టెన్షన్. ఈ టెన్షన్ బీపీ షుగర్ వచ్చేస్తుంది. ₹1 మీ అకౌంట్లో ఉంటుంది అనుకోండి, ఏ ప్రాబ్లం రాదు. నో బీపీ, నో షుగర్, నథింగ్. ₹1 అకౌంట్లో ఉంటుంది. ఆయుష్ గురించి 5 సంవత్సరాలు ఎక్కువ మనకు లేకపోతే సులభంగా సంపాదించగలిగే మార్గం భగవంతుడు ఈ శ్రేయ రియల్ ఎస్టేట్ రూపంలో మనందరూ ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ లైఫ్ శాశ్వతం అయిపోతుంది. రెండోది, ఒకసారి మీరు ₹1 సంపాదించారంటే మీ జనరేషన్ ఏదైతే ఉందో పిల్లలు, వాళ్ళు మళ్ళీ కూడా అక్కడి నుంచి టేకప్ అయిపోతారు. ఇప్పుడు ₹1 సంపాదించిన తర్వాత అక్కడి నుంచి మీకు ఇల్లు వాక్యం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి పిల్లలు కూడా లైఫ్ టర్న్ అయిపోతారు. వాళ్ళు చదువులు కూడా వాళ్ళు సంపాదించుకోవడం అంటే పేదరికం నుంచి అందరూ కూడా ఉన్నతంగా ఫైనాన్షియల్ సపోర్ట్ తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వచ్చేస్తారు. కాబట్టి ఒక జనరేషన్ మార్చాలంటే మనకు సింపుల్ గా ₹1 సంపాదించాలి. టార్గెట్ ₹1 2020. థ్యాంక్ యూ.